వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి గట్టిగానే నడుస్తుంది. ఓవైపు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి, మరోవైపు వైసీపీ, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల క్షేత్రంలోకి దిగి చురుకుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అలాగే సినీ తారల హడావిడి కూడా ఈ ఎన్నికలలో గట్టిగానే కనిపిస్తుంది. జనసేన పార్టీ తరపున హైపరాది, గెటప్ సీను, ఆటో రాంప్రసాద్ లాంటి నటులు ప్రచారం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలు నచ్చిన పార్టీ అభ్యర్థుల కోసం సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక హీరో నిఖిల్ చీరాలలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న తన మావయ్య కోసం ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి, సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కి సపోర్ట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు. వారిని గెలిపించాలని అభ్యర్థించారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసింది. ఈ వీడియో తర్వాత పవన్ కళ్యాణ్ తరపున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేస్తారనే న్యూస్ తెరపైకొచ్చింది. మే 5న పిఠాపురం నియోజకవర్గంలో చిరంజీవి ప్రచారానికి రాబోతున్నాడు అంటూ విస్తృతంగా సోషల్ మీడియాలో వార్తలు నడిచాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది. చిరంజీవి ప్రస్తుతం యుఎస్ వెళ్తున్నారట. ఆయన నుంచి ఎన్నికల ప్రచారం కోసం ఎలాంటి కన్ఫర్మేషన్ లేదని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొనే అవకాశం లేదని టాక్ అయితే వినిపిస్తుంది. అలాగే మరోవైపు ఆయన తదుపరి సినిమా విశ్వంవర షూటింగ్ లో కూడా గ్యాప్ లేకుండా పాల్గొంటున్నారు. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు ఇంకా చాలా మంది పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేసే అవకాశం ఉందని జనసేన వర్గాలలో వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి మిగిలిన హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారంలోకి రావచ్చని టాక్ నడుస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కి వీడియో అయినా రిలీజ్ చేసే అవకాశం ఉందని జన సైనికులు భావిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ కి పిఠాపురం ప్రజలు ఈసారి ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.